ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఒక పిక్చర్ అయితే చూడండి. ఈ పిక్చర్ ఒక అర్థం ఏంటంటే, నైట్ టైం ట్రావెల్ చేస్తున్న ఒక ట్రైన్ లో ఒక టీటీ ఒక యంగ్ అమ్మాయిని ఫోర్స్ఫుల్ గా దింపేస్తున్నాడు. అది కూడా చాలా వర్షం పడుతుంది అనమాట. అటువంటి టైంలో దింపేస్తున్నాడు. రీజన్ ఏంటనుకుంటున్నారు? ఆ అమ్మాయి దగ్గర టికెట్ లేదని. అయితే ఈ ఇన్సిడెంట్ అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే టీటీ వర్షన్ ఏంటంటే, టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తుంది కాబట్టి అందుకని నేను దింపేశాను అని. ఎస్, ఆ అమ్మాయి దగ్గర టికెట్ లేదు, కరెక్టే. కానీ ఇప్పుడు నెటిజన్స్ ఆ టీటీ మీద ఎందుకు సీరియస్ అవుతున్నారంటే, రైల్వే యాక్ట్ ప్రకారంగా కూడా ఎప్పుడైనా సరే నైట్ ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 లోపల ఒక అమ్మాయి కానీ లేదనుకుంటే ఆ అమ్మాయితో పాటు పిల్లలు కూడా ట్రావెల్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఇలా ఇబ్బంది పెట్టకూడదు. ఈవెన్ నిజంగానే దింపాలి అనుకుంటే పెద్ద స్టేషన్స్ ఎక్కడుంటాయో అది కూడా ఆర్పిఎఫ్ పోలీస్ అండర్ లో దింపాలి. అండ్ ఇది చాలా ఇల్లీగల్ కూడా. ఎందుకంటే ఇప్పుడు అలాంటి వర్షం పడిన రాత్రి ఎక్కడ పడితే అక్కడ అలా దింపేస్తే కనుక ఉమెన్ సేఫ్టీ, తనకి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి ఇన్సిడెంట్ గురించి మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఎక్కడో జరిగింది అని కాదు, రేపొద్దున మన ముందే లేదంటే మనకి అండ్ మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ విధంగా జరగొచ్చు. ఆన్లైన్ టికెట్ చూపించైనా సరే లేదనుకుంటే ఫైన్ కట్టైనా సరే ఆ విధంగా చేయాలి. కానీ ఒక ఆడపిల్లనైతే ఇటువంటి సిచ్యువేషన్ లో నైట్ టైంలో ఈ టీటీ దింపడం చాలా చాలా తప్పు. వాట్ ఎవర్ మేబీ తన సైడ్ తప్పు ఉండని, ఆ అమ్మాయి వైపు తప్పున్నా సరే నైట్ టైం, అది కూడా వర్షం పడుతున్న రాత్రి టైంలో ఇలా దింపడం చాలా చాలా తప్పు. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది మన పబ్లిక్ అండ్ మన సొసైటీకి సంబంధించిన ఇష్యూ అన్నమాట.